హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో కాకరకాయ టమాటా కర్రీని ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోవాలి. ఈ నువ్వులని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొన్ని మెంతులను కూడా వేసుకొని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఈ మూడింటిని బాగా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని దూరగా వేగనివ్వాలి. చూడండి, ఇవి 3 వేగిపోయిన తర్వాత వీటిని పక్కన ఉంచుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. కాకరకాయ ఫ్రై చేయడానికి నేను ఇక్కడ 500 గ్రామ్స్ వరకు కాకరకాయలని తీసుకున్నాను. వీటిని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కాకరకాయలో ఉన్న చేదు మొత్తం పోవడానికి వీటిని బాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న నీళ్లు మొత్తం ఊరి ఈ కాకరకాయ ముక్కల్ని ఇలా పిండితే నీళ్లు మొత్తం వస్తాయండి దాంట్లో నుంచి. అప్పుడు కాకరకాయ ముక్కలకు ఉన్న చేదు మొత్తం పోతుందండి. ఇలా మొత్తం అన్నిటినీ పిండి తీసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం నేను తీసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని వీటిని వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాకరకాయ ముక్కలు ఎక్కువ మాడకుండా మామూలుగా వేగితే సరిపోతాయండి. చూడండి, కాకరకాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత వీటిని తీసేసి ప్లేట్లోకి వేసుకొని ఉండనివ్వాలి. కాకరకాయ ముక్కలు మరి ఎక్కువగా మాడినా కూడా కర్రీ అంతా టేస్ట్గా ఉండదండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలాగే మిగతా వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. కాకరకాయ ముక్కలు వేయించిన ఆయిల్లోనే 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఉందండి. ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను 1/2 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి తీసుకున్నానండి. ఇవి మీడియం సైజులో ఒక 2-3 ఉల్లిపాయలు ఉంటాయి. అలాగే 3 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేగే వరకు వేగనివ్వాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల వరకు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఒక 5-6 టమాటాలని 1 కప్పు వరకు ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ కాకరకాయ టమాటాకి టమాటా కొంచెం ఎక్కువగానే పడుతుందండి. అందుకే నేను ఒక 5-6 టమాటాలని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి టమాటా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇక నాకు ఒక 5-6 నిమిషాల వరకు టమాటా మెత్తగా ఉడికిపోయిందండి. టమాటా ఉడికిన తర్వాత దీంట్లోనే వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకొని 2 బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 కలిసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. ఇక్కడ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు, మెంతుల పౌడర్ని దీంట్లోకి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో నువ్వుల పొడి, మెంతి పొడి వేయడం వల్ల కాకరకాయ టమాటా కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు ప్యాన్ పైన మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఒక 5-6 నిమిషాల వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకున్న తర్వాత కర్రీ కొంచెం నాకు దగ్గరగా అనిపించిందండి. అందుకే 1/2 కప్పు వరకు వాటర్ని పోసుకొని ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒక 3-4 నిమిషాల వరకు చూడండి, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు దీన్ని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. అంతే అండి, ఈ కాకరకాయ టమాటా కర్రీ వైట్ రైస్తో చాలా టేస్ట్గా ఉంటుందండి.
ఇలా ఒకసారి నేను చూపించినట్టుగా నువ్వుల పొడి వేసి కాకరకాయ టమాటా కర్రీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.